వరంగల్ జిల్లా నర్సంపేటలో దివంగత మాజీ ఎమ్మెల్యే ఉద్యమ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని తొలగించొద్దు అంటూ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు నర్సంపేట ఆర్డీఓ వరంగల్ ఈస్ట్ జోన్ డీసీపీలకు వినతి పత్రం అందజేశారు. పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రజాసేవకు గుర్తుగా అభిమానులు మెడికల్ కళాశాల వద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేశారని బీఆర్ఎస్ నేతలు తెలిపారు. ఇప్పటికే విగ్రహం కోసం నిర్మించిన గద్దెను కూల్చివేయడం దుర్మార్గమని, అదే స్థలంలో తిరిగి గద్దె నిర్మించి విగ్రహాన్ని ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. రాజకీయ ఒత్తిళ్లతో విగ్రహాన్ని తొలగించే ప్రయత్నం చేస్తే నియోజకవర్గ ప్రజలు పార్టీ శ్రేణుల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుంది అని హెచ్చరించారు. విగ్రహాన్ని తొలగిస్తే బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రైవేట్ మార్కెట్ జరగట్టేసి ల్యాండ్ సేకరించడం అది ప్రభుత్వ భూమి. మీరు చెప్తున్న లెక్క అయినా నేను చెప్తున్న లెక్క. ఆ ప్రభుత్వ భూమిలో 11 kV స్తంభానికి పక్కకు అవతల చిన్న గద్దెతోటి 3 ఫీట్ల విగ్రహాన్ని పెట్టుకోవడం జరిగింది. అభిమాని పెట్టుకున్న విగ్రహం అది పార్టీగా మేమే ఇప్పుడు పార్టీగా మేము దాన్ని ఆవిష్కరించుకోవడం జరిగింది. అలాంటి పరిస్థితుల్లో మళ్ళీ విగ్రహం తీసేస్తున్నా కూడా ఎవరు కూడా ఒప్పుకోవడం లేదు. కాకపోతే ఆల్టర్నేట్ ఒకవేళ కంపల్సరీ అక్కడే ఉండాలి మేడం. తప్పదని మీరు ఒకవేళ మీకు ఇచ్చిన అధికారంతో జిల్లా యంత్రాంగం కానీ రాష్ట్ర యంత్రాంగం కానీ మాకు సహకరిస్తే ఉద్యమ నేతకు ఆ రోజు ఏదైనా అంతిమ వీడ్కోలు ఇచ్చారు, గ్రీన్ ఛానల్ ఇచ్చారు, ప్రభుత్వ పరంగా కూడా కొన్ని అంటే స్పాంటినియస్గా పాటించారు. స్థానిక విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నర్సంపేటల ఉద్యమ నాయకుడు సుదర్శన్ రెడ్డి గారికి వారికి గౌరవం కోసం మేము పెట్టుకున్న విగ్రహం కొంతమంది కుట్రలతో ఆ విగ్రహాన్ని స్కూల్ చేయడం, ఆ తర్వాత ఏదంటే సమస్య కావడం జరిగింది. ఒకవేళ ఆ విగ్రహాన్ని కనుక మీరు మంచి వాతావరణంలో మాకు ఎక్కడన్నా ప్రొవైడ్ చేసినట్టయితే మేము ముందు ఆ ఏరియాలో ఆపరేట్ చేసుకొని పోదామని చెప్తా ఉన్నాం. అది కనుక మీరు పట్టించుకోకుండా మనోళ్ళు కనుక విగ్రహం తీసేసినట్టయితే మేము అందరము ఇవాళ నర్సంపేట బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గంలో ఉన్నప్పటికీ ఆయన ఉద్యమంలో పనిచేసిండు. ఆయనతో ఉద్యమ నాయకులు ఈ జిల్లాల నుంచి రాష్ట్రం దాకా వేలాది మంది ఉన్నారు. మనకు తెలియకుండానే నర్సంపేటకు వచ్చి వాళ్ళు ఎన్నో విధాలుగా మరి కార్యకలాపాలు చేపడతారు సార్. అది లాండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది. దయచేసి మమ్మల్ని రిస్క్లో పెట్టకుండా మీరు రిస్క్లో పడకుండా ఆయనకు న్యాయం చేయాలని చెప్పి మీ పత్రిక అందరి ముందు కోరుకుంటున్నాం సార్.